విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. అంటే ఏ రెడ్డిల కోసం అయితే మీరు దళంలోకి దిగారు ఆ, అదే రెడ్డిల ఆధిపత్యంలో మళ్ళీ దళం ఉందంటారా? అక్కడ ఉన్నది ఉమ్. అంతే కదా ఇక. అంతే. వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు తీసుకుపోయినట్టు వాళ్ళు చెప్పినట్టు మేము వినాల్సిన పరిస్థితి. ఉమ్. అందుకని ఇది సరికాదు అని చెప్పేసి కొంత అసంతృప్తి వచ్చేసింది నాకు. ఉమ్. తర్వాత ఒక సంఘటన ఏమైందనంటే సికింద్లాపురం అనే ఊరు ఉంటుంది. ఉమ్. ఆ సికింద్లాపురం ఊళ్ళో మా పార్టీ తరఫున ఒక భూమి పంపిణీ జరిగింది. ఉమ్. ఆడొక రైతు కూలి సంఘం ఉంటుంది. ఉమ్. అయితే అక్కడ రైతు కూలి సంఘంలో ముదిరాజులు ఎక్కువ ఉంటారు. ఓకే. ఆ ముదిరాజులది సిటీలో ఒక మీటింగ్ పెట్టుకున్నారు, ముదిరాజు మహాసభ. జనరల్గా ఏంటంటే మేము రైతు కూలి సంఘం మీటింగ్లు సిద్దిపేటలో లేదా హైదరాబాదులో పెట్టినప్పుడు మేము కదలాలి అన్నప్పుడు కదలకపోయేది, ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెట్టపోయేది. మేమే లారీ మాట్లాడి మేమే లారీలు ఎక్కించి మేము హైదరాబాద్కు సిద్దిపేట పంపితే వాళ్ళ సొంత పనులు చేసుకొని వచ్చేది, కానీ మీటింగ్ కాడ ఉండకపోయేది సరిగా. ఉమ్. కానీ కులం మీటింగు అనేసరికి వాళ్ళ కుల సంఘంలో డబ్బులు వేసుకొని ఉమ్. వాళ్ళు లారీ మాట్లాడుకొని కుల సంఘం మీటింగ్కి వచ్చారు. అయితే ఆ రోజు ఇంకా అనుకోకుండా ఏమైందంటే ఆ రోజు నేను వాళ్ళతో నెల రోజుల ముందే ఆ రోజు కలుసుకునే ఒక డేట్ పెట్టుకున్నాం. ఉమ్. నాకు గెలవకుండా కులం మీటింగ్కి వచ్చేసాను. ఉమ్. అరే మనం ఇంతగానం వీళ్ళకి చేస్తే వీళ్ళు కులం మీటింగ్ అనేసరికి వాళ్ళు ఏమైనా డబ్బులు పంపిరా పైనుంచి? పంపలేదు. వాళ్ళ కుల సంఘంలో ఊళ్ళో పైసలు వేసుకొని పంపి ఉమ్. పోనీ వాళ్ళు లారీ పంపినరా? లేదు, వాళ్ళే మాట్లాడుకొని పోయినరు. ఉమ్. అంటే కులము అనేది వాళ్ళని అట్లా తీసుకుపోయింది. ఉమ్. సో మనం కూడా కుల సంఘాలు పెట్టి విప్లవ రాజకీయాలు సమసమాజ భావన ఎందుకు తీసుకురాకూడదు ఉమ్. అనేది నాకు ఆలోచన మొదలైంది. అంటే సమాజ స్థాపన సాధించాలంటే కులాలు కావాలా, ఈ కుల సంఘాలు కావాలా మీ ఉద్దేశం? ఈ కులం ఆర్గనైజ్డ్గా, ఉమ్. ఎందుకంటే కులం పేరిటనే వస్తున్నారు జనాలు, ఉమ్. వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేసే ప్రోగ్రాము మనం రైతు కూలి సంఘం అంటే రావడం లేదు. ఉమ్. కనుక కుల సంఘాలుగా ఆర్గనైజ్ చేసి వాళ్లకు సమసమాజ భావన మనం బోధించవచ్చు కదా అనేది నాకు వచ్చిన ప్రాథమికంగా ఐడియా. ఉమ్. దీన్ని మా జిల్లా కార్యదర్శి అమరన్న అని ఉండే, ఇప్పుడు విమలక్క భర్త, ఓకే. ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఉమ్. ఆయన ఏంది విప్లవ పార్టీలు కుల సంఘాలు పెడతారా అన్నాడు. మరి వర్గ సంఘాలు పెడుతున్నాం కదా, ఉమ్. మనమేమో వర్గ సంఘాలు పెడుతున్నాము. ఉమ్. కాంగ్రెస్ పార్టీ అప్పుడు అధికారంలో ఉన్నది, కాంగ్రెస్ పార్టీ ఏమో కుల సంఘాలు పెడుతుంది, ఉమ్. జనమేమో అటు వెళ్ళిపోతారు, ఉమ్. మన దగ్గర జనం ఉండరు. అందువల్ల మనం బలహీన పడిపోతాం. శత్రువు చేతులు ఏ ఆయుధం ఉంటుందో మన చేతిలో అది ఉండాలి, అంతకంటే గొప్పది ఉండాలి, కనీసం అదైనా ఉండాలి. ఉమ్. కనుక వాళ్ళు శత్రువు కుల సంఘాలు పెట్టి ప్రజలను అట్రాక్ట్ చేస్తున్నప్పుడు ఉమ్. మనం కుల సంఘాలు పెట్టకుంటే మరి మనం నిర్వీర్యమైపోతాం కదా ఉమ్. అన్నప్పుడే అట్లా కుదరదు, అది కరెక్ట్ కాదు అన్నాడు. ఉమ్. ఆ తర్వాత ఇక నాకు అసంతృప్తి వచ్చేసింది. తర్వాత ఒక 6 నెలలు సంవత్సరం ఉన్న ఉమ్. 93లో బయటకు వచ్చినాను. అంటే జనజీవన స్రవంతిలో కలిసిరా? అది కూడా జనజీవన స్రవంతే, నేను ఉన్నది కూడా జనజీవన స్రవంతే, ఇది కూడా జనజీవన స్రవంతే. బయటకు వచ్చిన అంటే ఆయుధం పక్కకు పెట్టి బయటకు వచ్చిన అంతే. ఆయుధం పక్కన పెట్టి ఆయుధం మాత్రమే పక్కకు పెట్టినా. నేను మార్పు కోరుకునేవాడినే, ఇంకా విప్లవం రావాలని కోరుకుంటాను. అంటే విప్లవం అంటే సమసమాజం రావాలనే కోరికతోటే ఇది పరిష్కారం కాదు అని వచ్చిన నేను. సరే, ఆయుధం అంటున్నారు కదా, మీరు ఏ ఆయుధం యూజ్ చేసేవాళ్ళు అప్పుడు? నీ ఆయుధాల పేర్లని చెప్పుకుంటూ కూర్చుంటే ఎట్లా కానీ ఆయుధం పక్కకు పెట్టేసి వచ్చిన నేను. వచ్చిన తర్వాత ఏమైంది, వీరన్న మళ్ళీ కాంటాక్ట్ చేసిండు. ఎందుకు వచ్చినవరో బాయ్ అంటే నా ఎక్స్పీరియన్స్ చెప్పిన. ఇది పరిస్థితి, మనం కుల సంఘాలు ఎందుకు పెట్టొద్దు అని నేను అడిగితే అమరన్న సరైన సమాధానం ఇవ్వలేదు. కనుక నాకు విప్లవం వస్తుందన్న నమ్మకం లేదు, అందుకే బయటకు వచ్చేసిన. రైట్, మరి కుల సంఘాలు పెడితే మళ్ళీ వస్తావా ఉద్యమంలోకి అన్నాడు. ఎవరన్నారు? వీరన్న. మా రోజు వీరన్న. కాబట్టి ఖచ్చితంగా వస్తాయి, ఎందుకు రాని అని చెప్పేశాను నేను. ఈ లోపల 95 మే 17న అంటే పీడిఎస్యు అంటే జనశక్తి అనుబంధ సంస్థ కదా, ఓకే. అందరూ పీడిఎస్యులో రాష్ట్ర స్థాయి నాయకులు చాలామంది పార్టీ సభ్యులుగా కూడా ఉంటారు. అవును. కనుక 95 మే 17న వీరన్న ఆధ్వర్యంలో ఒక సమావేశం జరిగింది. విప్లవోద్యమం బలహీనపడుతుంది ఎందుకు అనే సమావేశం జరిగి, విప్లవోద్యమంలో కులం సమస్య పట్టించుకోకపోవడం వల్లనే, కులాన్ని సిద్ధాంతీకరించకపోవడం వల్ల, కుల పోరాటం చేయకపోవడం వల్లనే మనది వెనక్కిపోతున్నది, అణగారిన కులాల ప్రజలు దూరం అవుతున్నారు అనేది చర్చ తీసుకొచ్చింది. కాబట్టి మనం కుల సంఘాలు పెట్టాలి. కుల సంఘాలు పెట్టాలి అని అనుకునే టైంకు మరి ఎక్కడి నుంచి పెట్టాలి? సమాజంలో అట్టడు కులం నుంచి పెట్టాలి. అట్టడు కులం అంటే ఏ కులం? సింధు, డకలి, తర్వాత మాదిగ. సో సింధు, డకలి చాలా తక్కువ ఉంటారు సంఖ్య, మాదిగ పెద్ద కులం, ఒక తిరుగుబాటు నేచర్ ఉన్న కులం, కొంత చైతన్యం ఉన్న కులం. అనుకున్న టైంలోనే మందకృష్ణన్న మాదిగ దండోరా ప్రారంభం చేయడం జరిగింది. దాంట్లో మేము కంప్లీట్గా ఇన్వాల్వ్ అయినాం.
మాదిగ దండోర ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు మేము మాదిగ ఆర్గనైజర్లుగా ఉమ్, మందకృష్ణ అంటే ఎంఆర్పిఎస్ నిర్మాణంలో మాది కీలకమైన పాత్ర అన్నమాట. అందుకని 97లో చాలా భారీ మీటింగు, పాదయాత్ర అవన్నీ తనతో పాటు మమేకమైన. ఆ క్రమంలోనే మిగతా కుల సంఘాలు గొల్లకుర్మ డోలు దెబ్బ, చాగిరేవు దెబ్బ, లంబాడ నంగారబేరి, ఉమ్, ఆదివాసీ తుడుం దెబ్బ, ఇట్లా అనేక ఉద్యమాలు నిర్మాణం చేస్తూనే ఇంకోవైపు ప్రాంతీయ దోపిడీ, ఉమ్, సీమాంధ్ర దోపిడీ ఇక్కడ నడుస్తుంది కాబట్టి మనం ఆంధ్ర మహాసభలాగా ఒక తెలంగాణ మహాసభను మనం ఏర్పాటు చేయాలని చెప్పేసి 97లో సూర్యాపేటలో ఒక భారీ ఇవన్నీ బహిరంగ మా సభ. రోజు వీరన్న గారి నాయకత్వం. అంతే కదా. సరే